హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ప్లాంట్ విజిట్‌కి అయితే వచ్చేసాం. అంటే మన ఇంటి దగ్గరలో ఒక ప్లాంట్ గార్డెన్ ఉంది. వీళ్ళు ప్లాంట్లు అనేవి అమ్ముతూ ఉంటారు. బయట నుంచి కూడా ఇక్కడికి ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ జరుగుతా ఉండిద్ది. అందువల్ల ఇక్కడ చాలా ప్లాంట్లు ఉంటాయని చెప్పి వీటిని చూద్దామని చెప్పి నేనైతే వచ్చేసాను ఇక్కడికి. రండి అందరం కలిసి మనం ప్లాంట్ విజిట్ అయితే చేద్దాం. హలో, హలో, హలో! గుర్తుంది కదా! ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మీ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నవి, ఈ ప్లాంట్ నేమ్స్ మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి కూడా ప్లాంట్స్ అనేవి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఇవి మనం చూసినట్టయితే ఆ పైప్స్ మనం చూసినట్టయితే వీళ్ళు సాయిల్ ఏమి ఉపయోగించకుండా ఓన్లీ లిక్విడ్స్‌ని ఉపయోగించి అంటే ప్లాంట్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ, వాటికి ఏవైతే కావాలో లైక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! ఈ పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఇలా వాటికి ఏవైతే అవసరమో వాటిని ఉపయోగించి ఈళ్ళు ఇక్కడ ప్లాంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర చిన్న చిన్న మొక్కల నుంచి చాలా పెద్ద మొక్కల వరకు కూడా ఉన్నవి. అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్పీసెస్ కూడా నేను చూశాను. ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్ ఇలా ఎన్నో రకాలు ఉన్నవి. గుర్తుంది కదా! ప్రతి ఒక్క ప్లాంట్ మీరు చూడండి ఇక్కడ. మీకు తెలిస్తే మాత్రం కింద ఆ ప్లాంట్ పేరు అనేది కింద టైప్ చేసేయండి. ఎందుకంటే వీటిలో చాలా మొక్కల పేర్లు కూడా నాకు తెలీదు. అందుకని నేను తెలుసుకున్నట్టు ఉండిద్ది. అదేవిధంగా వ్యూవర్స్ కూడా ఎవరైనా మన వాళ్ళు చూసినట్టయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నవి కదా! కానీ ఈ ప్లాంట్స్‌లో నేను ఎప్పుడైతే చూద్దామని ఎళ్ళానో, వెళ్ళిన కాడ్నుంచి మనసైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఒక చల్లగా ఏదో ఏసీలో ఉన్నట్టు అనిపించింది. అంటే ఓవైపు వాళ్ళు వాటరింగ్ అనేది ప్లాంట్‌కి చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్‌లో ఉన్నట్టు అనిపించింది. ఉన్నంత సేపు మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా కాసేపు ఉంటే బావుండు, ఇంకా కాసేపు ఉందాం. అసలు నాకైతే ఎళ్ళబుద్ధి కాలేదు ఇక్కడ. ఇక్కడ వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే నేను కనపడదాం అనుకున్నాను. కానీ ఇంకా వీడియో రికార్డ్ చేయడానికి ఎవరు లేరు. నేను ఒక్కడినే ఉండటం వల్ల ఇంక నేనే రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. అక్కడ వర్కర్స్ ఉన్నారు కానీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా! మన వర్క్ కోసం పోయి వాళ్ళని మన వర్క్ సపోర్ట్ చేయమంటే కష్టం కాబట్టి నేను అందుకని వాళ్ళనైతే డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఇగో ఈ ట్రీ చూసారా? ఇదంతా మ్యాంగో ట్రీస్. ఇది చూడండి ఇక్కడ కాయలైతే బాగున్నాయి కదా! అతను వీడియో తీత్తంటే మామిడికాయలు మాత్రం మీరు కొయ్యబాకండి సార్ అని చెప్పాడు నాకైతే. బాగున్నాయి చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ మ్యాంగో ట్రీస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నవి. వీళ్ళు ఎక్కువ బయట చిన్న చిన్న షాపులకు కానీ పెద్దవాటికి కానీ వీళ్ళు హోల్సేల్గా ఏంటంటే వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి వేరే వేరే చోట్లకి మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉండిద్ది. ఇది దాదాపుగా పెద్ద ఏరియా. మొత్తం కవర్ చేయాలంటే చాలా టైం పట్టింది నాకైతే. అప్పటికి కూడా కొన్ని కొన్ని తీసేసాను. అంటే మనకి చాలా వాటికి తెలీదులే. అందువల్ల మెయిన్ మెయిన్ వరకు ఉంచి మీకు చూపించాను. బాగుంది కదా! నాకైతే బాగా నచ్చింది. మీకెలా ఉంది? కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చూడండి రోజ్ ప్లాంట్స్ కానీ అట్మాస్ఫియర్ చూడండి ఎంత ఉందో. మొత్తం గ్రీనరీగానే ఉంది. ఆయన హెడ్ కూడా మనకి బాగా సపోర్ట్ చేశాడు. వీడియో తీసుకుంటాం సార్ ఇలా అని చెప్పంగానే మాత్రం. నేనైతే వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఇది నాకు తెలిసినంత వరకి. మనం దగ్గరుంటేనే దీన్ని ఆస్వాదించగలుగుతాం. కానీ మీరు ఇక్కడికి రాలేరు కాబట్టి వీడియోలో మీరు చూడండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. గుర్తుంది కదా! మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. కామెంట్ చేయండి.